మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు. మహిళలకు ఆడబిడ్డలకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహానీయురాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచారని తెలిపారు. ప్రతి ఏటా జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నట్లు గుర్తు చేశారు. విద్య ద్వారానే సమాజ చైతన్యం సాధ్యమని సావిత్రిబాయి పూలే నిరూపించారని అన్నారు. మహిళలు విద్యను అభ్యసించి ఉపాధ్యాయులుగా అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచారని వివరించారు. మహిళల చదువు వారి అభ్యున్నతి కోసం ఆమె చేసిన పోరాటం నేటికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే మనము నిరక్షరాస్యులుగా ఉండొద్దని ఆడవాళ్ళు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆవిడ చేసిన కృషిని మనం తలుచుకుంటూ మరి యొక్క జరుపుకుంటున్న జన్మదినాన్ని ఈవెన్ ఒక 2 years బిఫోర్ 10 out of 10 మన జిల్లాలో 17 మందికి వస్తే కూడా ఆ 17 కూడా మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ ఒకేగా కాదు, మళ్ళీ వీళ్ళని మళ్ళీ ఇంకొక జనరేషన్ కూడా మళ్ళీ వీళ్ళు తయారు చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది, మన స్కూల్లోనే టీచింగ్ అనేసి కూడా కాదు. సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి అయిందంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి లక్షణాలతో మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం మన దేశంలో చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా అది సావిత్రిబాయి పూలే గారిది ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది. సో ఇంకొకసారి మనందరం కూడా ఎంతో మంది మహనీయులు ఉన్నారు. సో కొద్దిమందిని మనం స్మరించుకోలేము, కొద్దిమందిని మనం స్మరించుకోలేము. మరి సావిత్రిబాయి పూలే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆమె ఒక్క ఆమె అనేసి కాదు. సో ఆమెలాగే ఎంతో మంది కష్టపడితే కానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఉమెన్కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి, ఉమెన్కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి, ఇవన్నీ ఉట్టిగా మనకు వచ్చినవి కాదు. ఎంతనో కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే వచ్చింది. కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి పూలే గారిని మనం స్మరించుకుంటూ ఆమెతో పాటు ఎంతనో మంది కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరి త్యాగాలను కూడా స్మరించుకుంటూ ఇంకొకసారి మనము ఈ సమాజ నిర్మాణానికి, భావి భారత సమాజ నిర్మాణానికి మనము అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతిజ్ఞ పూర్వకంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు, మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ, మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళలకి అందరికీ కూడా విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున సావిత్రిబాయి పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాము. థ్యాంక్ యూ. ముందుండి ఉమెన్ టీచర్గా ఆమె ఉండడం, సో ఇప్పుడు చేంజ్ అయిన సినారియో చూస్తే, సో ఇప్పుడు మేల్ టీచర్స్ ఉంటేనే వీల్ టీచర్ అనేసి చూసే పరిస్థితి ఇప్పుడు మనకి ఉంది. అంటే ఆ ఉమెన్ ఎంత మనకి టీచర్స్గా ఉండి ఒక జనరేషన్ కూడా వాళ్ళు తీర్చిదిద్ది ఒక మంచి భావి భారత పౌరులుగా ఉమెన్ చేతిలో ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు టీచర్స్గా ఉంటే ఏ విధంగా ఒక జనరేషన్ తయారవుతుంది అనేసి ప్రత్యేకంగా మహిళలందరూ కూడా వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే ఎంత మంచిగా మనం చేయగలుగుతాం అనేసి వాళ్ళు నిరూపించడం జరిగింది. సో దానికి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇంత మంచి రిజల్ట్స్ ఉన్నాయంటే మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్. సో మనం వేరే దగ్గర ఎక్కడన్నా కానీ అందరు ఈక్వల్ అనేసి అనుకుంటా ఉంటాం, 50-50 అనేసి. బట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూసినట్టయితే మెజారిటీ టీచర్సే కనిపిస్తూ ఉంటారు మనకి. సో అక్కడ ఈక్వాలిటీ లేదు. ఇంకా మెన్నే మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ కావాలనేసి ఫ్యూచర్లో అడిగే ఛాన్స్ ఏమైనా వస్తుండొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఆర్డర్ రావడం కూడా లేట్గానే వచ్చింది. ఈ టెట్ ఎగ్జామ్ దీనివల్ల హడావిడి వల్ల మరి టైం కూడా లేదు. అయినా కూడా అర్థం చేసుకొని చాలా మంది వచ్చారు. మీ అందరికీ థ్యాంక్స్. మరి సావిత్రిబాయి పూలే గారి గురించి మనము ఒకసారి తలంచుకున్నట్టయితే మరి ఆవిడ 195వ జన్మదినం సందర్భంగా మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. తొలి మహిళా టీచరు. మరి ఇక్కడ మహిళలందరూ టీచర్స్గా ఉన్నామంటే మరి మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే.